Excella Education Study in USA assured scholarship. Contact 9881 జ్యూస్ అనేది ఓన్లీ మనము డీహైడ్రేట్ అవ్వకుండానే కాదు, జ్యూస్ వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది. చాయ్ అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, కానీ ఇట్లాంటి జ్యూస్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. మంత్లో నేను 4 కేజీస్ తగ్గాను సార్. టేస్టీగా ఉండాలి. హాయ్ సార్, ఇప్పుడు మనం గుమ్మడికాయ జ్యూస్ చేస్తున్నాను. సో మన చాలా వీడియోస్ గుమ్మడికాయ కూడా ఉన్నాయి. సో అట్లా అనేసి ఇది కూడా చూపిస్తున్నాను లాస్ట్లో. సో దీనికి కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు గుమ్మడికాయలు అన్నీ పెడుతున్నారు, కానీ ఏంటంటే మేడం ఇవి టేస్ట్ గురించి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఎక్కడెక్కడైనా వాకింగ్ చేస్తున్నారు, సో మన దగ్గరకు వచ్చి జ్యూస్ తాగుతున్నారు. గుమ్మడికాయ జ్యూస్ వేరే దగ్గర తాగినాము, కొంచెం మసాలా వేయమంటే అది ఏంది అని అడుగుతున్నారు. సో ఉసురుగా ఏంటంటే అది ఏంది అని అడుగుతున్నారు. సో మన దగ్గర చాలా సాటిస్ఫైగా చాలా హ్యాపీగా తాగెళ్తున్నారు గుమ్మడికాయ. ఎక్కడనో వాకింగ్ చేస్తున్నారు అన్ని పార్కుల దగ్గర, మన దగ్గర వచ్చేసి జ్యూసెస్ తాగుతున్నారు. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు గుమ్మడికాయ కూడా మనం ఏంటంటే లోకల్లీ తెప్పియము, ఆంధ్ర కాయలు తెప్పిస్తాం మేడం. ఇవి కాయలు ఆంధ్ర కాయల్లో జుడ్డు ఎక్కువ ఉంటుంది, కొంచెం టేస్టీగా ఉంటుంది. సో జ్యూస్ కూడా చాలా బాగా వెళ్తుంది. సో అట్లా అనేసి మనం అక్కడికి వెళ్ళి తెప్పిస్తాము. మా ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ నుంచి నాకు లోడ్ చేసి పంపిస్తారు గుమ్మడికాయ. సో ఇప్పుడు ఇది ఏంటంటే లేతకాయ. సో ఇది దీని జ్యూస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను లైవ్ లో మీకు. ఓకే, సో మనం ఇంట్లో దీనికి మంచిగా స్క్రబ్బర్తో కడిగేసి మంచిగా తీసుకొని వస్తాం ఇక్కడ. సో ఇప్పుడు కూడా కడిగాను నేను. సో దీనికి ఏంటంటే పొట్టుతో చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మేడం. దీనికి పొట్టు ఉండాలా, లోపల ఇత్తు ఉండాలా. సో ఏంటంటే ఇది ఆంధ్రకాయ, జిడ్డు బాగుంటుంది. సో జ్యూస్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కడిగాను, వాష్ చేశాను, కట్ చేస్తున్నాను మేడం గుమ్మడికాయ నేను. సో ఇది ఏంటంటే మేడం మనం తోలు పెడుతున్నాము, లోపటి ఇత్తులు పెడుతున్నాము. సో మనకి ఏంటంటే తోల్లో ఉన్నంత విటమిన్ సి దేంట్లో కూడా ఉండదు. సో మనకి తోలు ముఖ్యం, మెయిన్ మనకి తోలు వల్లనే మనకి బెనిఫిట్స్ ఉంటుంది. సో ఇత్తులు దీని స్వీట్స్ కూడా 1000 రూపాయలు కిలో దొరుకుతుంది ఇత్తులు. సో అయినా కూడా మనం దాంతోనే వేసి చేసిస్తాము. దీనివల్ల ఏంటంటే వెయిట్ లాస్, హార్ట్కి, బ్రెయిన్కి, స్ట్రోక్కి, వెయిట్ లాస్కి, నల్స్ క్లీనింగ్కి చాలా విధానంగా ఒక 365 మెడిసిన్స్కి సంబంధించింది గుమ్మడికాయ. 1 మంత్లో నేను 4 కేజీస్ తగ్గాను సార్. 1 మంత్ తాగుతున్నాను, డైలీ తాగుతున్నాను. సూపర్, చాలా బాగుంది. గణేష్ గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఇలాంటివి పెట్టినందుకు. ఇంట్లో చేసుకోవాలంటే బతకం వస్తుంది, ఇదంటే మా కొనుక్కొని వెళ్ళిపోతాం. సో ఇప్పుడు కస్టమర్ కూడా చెప్పారు కదా సార్, దీని పర్సనాలిటీ కూడా చూశారు కదా. సో మనం చెప్పకముందు కస్టమర్ కూడా 4 కేజీస్ అట్లా. సో మనకు వెయిట్ లాస్ కావాలన్నా కూడా 30 అంటే 900, 900కి మనకి 4 కేజీలు తగ్గారంట సార్. సో అట్లా మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కూడా వచ్చి ఒక గుమ్మడికాయ జ్యూసు, కాక్టైల్ జ్యూసెస్, అన్ని న్యాచురల్ జ్యూసెస్ తాగండి, ఆరోగ్యం కాపాడుకోండి. గుమ్మడికాయ జ్యూస్ రెడీ అయిపోయింది మేడం ఇది. సో దీనికి ఎట్లా ఏమేమి కలపాలనో అన్నీ కలుపుతున్నాను. సో దీంట్లో కూడా మన దగ్గర ఉన్నాయి అన్ని విధానంగా కలిపాను. సో ఇప్పుడు కస్టమర్ కూడా చెప్పారు 4 కేజీస్ అనేసి. సో మన దగ్గర అయితే అంత రెస్పాన్స్ ఉంది. సో అది చాలా టేస్టీగా, సో కొంచెం మసాలాస్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో జ్యూస్ తాగిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక వీక్లో 1 వీక్లో వెయిట్ లాస్కి కానివ్వండి, యాసిడిటీ, డైజెషన్, గ్యాస్ ట్రబుల్కి, సో హార్ట్, నల్స్కి కూడా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. సో ఇప్పుడైతే నేను చెప్పుడుకంటే జనాలతో కూడా అడిగిపించాము, మనకు జనాలు కూడా రెస్పాన్స్ ఇచ్చారు కదా మేడం. అది ఎలా ఉంది చూడండి కొంచెం. ఇది గుమ్మడికాయ జ్యూస్ రెడీ.
సార్ చెప్పండి జ్యూస్ ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉందండి. ఎప్పటి నుంచి తాగుతున్నారు సార్ మీరు ఇది? నేను రావడం ఫస్ట్ టైం అండి ఇక్కడికి. ఓకే అన్నయ్య ఇది యూట్యూబ్లో ఛానల్లో చూశాను 2-3 సార్లు. ఓకే చూసి ఇక్కడికి వచ్చాను తాగడానికి. ఫస్ట్ టైం వచ్చాను, బాగుంది. అంటే ఫ్లేవర్ అనేది సొరకాయ ఫ్లేవర్ అది తెలుస్తుందా సార్? తెలుస్తుంది. అట్లా ఏమన్నా ఉందా? ఏం లేదు, ఓకే బాగుంది. తాగొచ్చు అంటారా? తాగొచ్చు అంటే వెయిట్ లాస్కి తాగొచ్చు. వెయిట్ లాస్ అవుతారు ఈజీగా. సార్ గురించి తెలిసి ఇక్కడికి వచ్చారు, ఇదే తాగాలని ఎందుకు అనుకున్నారు సార్? అంటే గుమ్మడికాయ జ్యూస్ అవుతే ఏంటంటే ఫ్యాట్ అనేది తగ్గుతుంది అని చెప్పారు. ఒబిసిటీ అనేది వెయిట్ లాస్ అవుతారు. ఇంకోటి అసిడిటీ అనేది పోతుంది అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ లాస్ అనగానే గుమ్మడికాయ జ్యూస్ అనేది మనమంతా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. చాలా మంది ఇళ్లలో ట్రై కూడా చేస్తున్నారు. కానీ ఈ రకంగా మనకి చేయటం అనేది అందరికీ అంటే చేత కావట్లేదనే చెప్పాలి. కొంచెం మనం చేసే విధానంలో ప్రాసెస్ అటు ఇటు అవటం వల్ల కూడా టేస్ట్ మారిపోయి వద్దు అనిపిస్తుంది. కానీ చూసారు కదా గణేష్ గారు ఆ ప్రాసెస్ అంతా మనకు డీటెయిల్గా చూపించారు. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ జ్యూస్ ఎలా ఉందో నేను కూడా ట్రై చేసి మీకు చెప్తాను. గణేష్ గారు టేస్ట్ చేద్దామండి. చేయండి మేడం, మీకు కూడా తెలుస్తుంది. కస్టమర్ చెప్పుడ్స్ కంటే మనం కూడా తాగి చూస్తే మనకు కూడా తెలుస్తుంది కదా మేడం ఒక్కసారి. సో చలో ఓకే మేడం. నేను ఇంట్లో ఇంతకు ముందు ప్రాసెస్ చేశానండి, నాకు నచ్చలేదు. అందుకే సో ఇప్పుడు మీరు చేసుకుంది ఎట్లుంది, మేము చేసింది ఎలా ఉంది ఒక్కసారి మీకు వితిన్ 1 సెకండ్ లో తాగేటప్పటికి తెలిసిపోతుంది మేడం. ఒకసారి టేస్ట్ చూడండి మేడం. మీతో పాటు నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. ఓకే నేనైతే జ్యూస్ టేస్ట్ చేశానండి, చాలా బాగుంది. నిజంగా నేను ఇంట్లో ట్రై చేశానని చెప్పాను కదా, దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. నేను ఇంట్లో ట్రై చేసినప్పుడు నిజంగా గుమ్మడికాయ ఫ్లేవరు ఒక రకమైన వాటర్గా నాకెందుకో అది చేయటం రాలేదనే చెప్పాలి, అది నచ్చలేదండి. నిజంగా ఇదైతే చాలా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. వెయిట్ లాస్తో పాటు బాడీలో ఉన్న హీట్ అనేది కూడా కంట్రోల్ అవుతుందంట. ఇప్పుడు సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది, మనకు ఓవర్ హీట్ అయిపోతుంటాం, డీహైడ్రేట్ అయిపోతుంటాం. అదంతా తగ్గటానికి మీరు కనుక ఈ జ్యూస్ కనుక తీసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.